అందరికీ షలోం. ముందు వీడియోలో మనం కొన్ని విషయాలు చూసాము. యోసేపు బెన్యామీనుని పంపకుండా ఆయన దగ్గర పెట్టుకోవడంతో యోధా యోసేపు ఏ విధంగా మాట్లాడుకున్నారు అనే వాటి గురించి యాషారు గ్రంథం నుండి మనం కొన్ని విషయాలు చూసాము. అయితే మరికొన్ని విషయాలు ఇప్పుడు మనం చూద్దాం. అయితే ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. యోసేపు అతని అన్నలు మాట్లాడిన మాటలు విని వారు ఐగుప్తుని నాశనము చేయదని భయపడి తన కుమారుడైన మనష్షేకిట్లో ఆజ్ఞాపించి చెప్పెను, నీవు త్వరపడి వెళ్ళి ఐగుప్తు నివాసులందరినీ వారిలో శౌర్యము గలవారితో సహా నా ముందుకు రమ్మని చెప్పుము. వారిని అన్ని రకముల వాయిద్యములను తీసుకుని కాలి బలముతోనూ గుర్రముల నెక్కియు రమ్మని చెప్పుమనగా మనష్షే త్వరపడి లేచి వెళ్ళి అలాగునే చేశాను. యోసేపు వారి అన్నలు మాట్లాడుకున్న మాటలను బట్టి భయపడటం అనేది జరిగింది. ఎందుకంటే దేనా విషయంలో వారు చేసినటువంటి యుద్ధాలు చాలా భయంకరమైనటువంటి యుద్ధాలు వారు చేయడం అనేది జరిగింది. ఈ విషయాలన్నీ కూడా యోసేపుకు తెలుసు. వాళ్ళ అన్నలు ఎంత బలవంతులో అన్న విషయం యోసేపుకు తెలుసు కాబట్టి ఆయన భయపడడం అనేది జరిగింది. కాబట్టి మనష్షేతో చెప్పి ఆయన పంపించడం అనేది జరిగింది. వాయిద్యములు వాయించే వారిని బలవంతులందరినీ కూడా తీసుకుని రమ్మని చెప్పడం అనేది జరిగింది. నఫ్తాలి తనకు యెహూదా ఆజ్ఞాపించినట్లు వడివేగముగా పోవు ఒక మగ జింకవలే వేగముగా పోయెను. నఫ్తాలి చాలా వేగంగా పరిగెట్టేటువంటి వ్యక్తి. అతడు పోయి ఐగుప్తులో వీధులన్నిటినీ లెక్కపెట్టి వాటిని 12 ఉన్నట్లు గమనించి త్వరపడి వచ్చి యెహూదాకు చెప్పెను. యెహూదా తన సహోదరులతో, మీరు త్వరపడి లేచి ప్రతి ఒక్కరూ తన నడుము బిగించి కత్తి దూసి ఐగుప్తు వారిపై పడుదుము, వారిలో ఒక్కరు మిగలకుండా కొట్టివేయుదుము అని చెప్పెను. మరియు యోధా, ఇదిగో చూడుడి, నా బలముతో నేను 3 వీధులను నాశనము చేసేదను, మీలో ఒక్కొక్కరు ఒక వీధిని తీసుకుని నాశనము చేయుడి అని చెప్పుచుండగా, ఇదిగో ఐగుప్తు నివాసులందరూ వారి శౌర్యవంతులతో కలిసి రకరకాల వాయిద్యములతో పెద్దగా అరుస్తూ వారి వైపు వచ్చుట చూచిరి. వారి సంఖ్య 500 అశ్విక దళాలు, ముందుగా 10,000 కాల్బలము, 400 మంది కత్తితోనూ ఈటెలతోనూ దెబ్బలాడక కేవలము వారి చేతుల బలముతో పోరాడుచుండిరి. శక్తివంతులైన వారందరూ పెద్దగా అరుస్తూ ఉగ్రముగా లేస్తూ వచ్చి యాకోబు కుమారులను చుట్టుముట్టిరి, వారిని భయపెట్టిరి. వారి అరుపులు శబ్దములకు నేల కంపించెను. యాకోబు కుమారులను శాంతింపచేయుటకు యోసేపు ఇట్లు చేసెను. యోసేపు వారి అన్నలకు భయపడి వాయిద్యాలు వాయించే వారిని బలవంతుల్ని అందరినీ తీసుకొచ్చి వారి దగ్గర ఈ యొక్క వాయిద్యాలు వాయించండి అని చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే వారు ఆ వాయిద్యాలను చూసి కొంత శాంతిస్తారు అనే ఉద్దేశంతో ఆ విధంగా చేయడం అనేది జరిగింది. యోధా తన సహోదరులలో కొందరు భయకంపితులగుట చూచి వారితో, మనకు ఎలోహిం కృప మనకు తోడుగా నుండగా మీరెందుకిట్లు భయపడుచున్నారు అనెను. యోసేపు వారి ప్రజలకు వారిని భయపెట్టమని చెప్పెను, కానీ వారినెవరిని ముట్టవద్దని చెప్పెను. ఐగుప్తీయులు వారిని చుట్టుముట్టుట యోధా చూచి, యోధా త్వరపడి తన కత్తి దూసి పెద్దగా అరుస్తూ ఆర్తనాదము చేస్తూ తన కత్తితో నేలపై కొట్టి నేలపై ఎగిరి దూకుతూ అతడు మనుషుల వైపు అరుస్తూనే అతనిలా చేస్తూ ఉండగా ఎలోహిం వారిని చుట్టుముట్టిన శౌర్యవంతులకు భయము కలగజేసెను. అతని అరుపుల శబ్దమునకు వారు పారిపోయిరి. వారు భయపడినందున వారు ఒకరిపై ఒకరు పడిరి. వారలా పడినందున చాలా మంది చనిపోయిరి. వారు యోధా ఎదుట నుండి అతని సహోదరుల నుండి యోసేపు నొద్ద నుండి పారిపోయిరి. వారు పారిపోవుచుండగా యోధా అతని సహోదరులు వారిని వెంబడించి ఫరో గృహము వరకు తరిమిరి. వారలా తప్పించుకొని పారిపోగా యోధా మరల యోసేపు ఎదుట కూర్చుండి సింహము వలె గర్జించెను. అతనొక భయంకరమైన ఆర్తనాదము చేస్తూ విపరీతముగా నవ్వెను. అతని భయంకరమైన అరుపు నవ్వు దూరమునకు వినబడెను. ఆ అరుపు శబ్దానికి ఐగుప్తు కంపించెను. ఐగుప్తు గోడలు అదిరెను. గోడలు అదిరిపడి నేలపై పడెను. ఫరో తన సింహాసనముపై నుండి నేలకు పడెను. ఐగుప్తు దేశము గర్భిణీ స్త్రీలు ఆ శబ్దము విని బహుగా భయపడినందున నెలలు నిండక ముందే ప్రసవించిరి. ఫరో ఈ దినము ఐగుప్తునకు సంభవించినదేమిటని కబురు చేసి అడగగా వారు వచ్చి ఆది నుండి అంతము వరకు జరిగిన యావత్తు ఫరోకు చెప్పిరి. ఫరో భయపడి ఆశ్చర్యమునొందెను. అతడు ఈ విషయములను విన్న తరువాత అతనిలో గాబరా ఎక్కువైను. అతడు యోసేపు నొద్దకు కబురు చేస్తూ ఇట్లు చెప్పెను, నీవు ఐగుప్తును నాశనము చేయ ఈ హెబ్రీయులను తెచ్చితివా? నీవు దొంగ అయిన ఆ బానిసతో ఏమి చేయుదువు? అతని అన్నలతో అతనిని పంపివేయుము. నీవు నేను ఐగుప్తు అంతయును వారు చేయు కీడు వలన నాశనమగినట్లు చేయవలదు అని యోసేపుతో ఫరో చెప్పడం అనేది జరిగింది. బెన్యామీన్ని వాళ్ళ అన్నలతో కలిపి పంపించేయమని అక్కడ చెప్పడం జరిగింది. యోసేపు వారి క్రియలన్నిటినీ పరిశీలించుచుండెను.
యోసేపు వారితో, మీరు ఇక్కడ అక్కడ అతని కోసము చూడనేలా, నేనే మీరు ఐగుప్తునకు అమ్మిన యోసేపును, కాబట్టి మీరు నన్నమ్మినందుకు చింతపడవద్దు. ఎలోహిం కరువు కాలమున సహాయపడుటకు మీకు ముందుగా నన్ను పంపెను. అతని సహోదరులు యోసేపు అన్న మాటలకు భయకంపితులైరి. యెహూదా అతనిని చూచి అమితముగా భయపడెను. యోసేపు తన అన్న అని బెన్యామీనుకు మాత్రమే తెలుసు. మిగిలిన వారి అన్నలకు ఈ విషయం తెలియదు. బెన్యామీను యోసేపు మాటలు వినినప్పుడు అతను ఇంటి లోపల అంతర్గత గది యందు వారికెదురుగా ఉండెను. బెన్యామీను అతని అన్న అయిన యోసేపు వద్దకు పరిగెత్తి వచ్చి అతనిని కౌగలించుకొని అతని మెడపై పడెను. వారు దుఃఖించిరి. యోసేపు మెడపై పడి బెన్యామీను దుఃఖించుట అతని సహోదరులు చూసి వారు కూడా యోసేపుపై పడి యోసేపును కౌగలించుకొని యోసేపుతో కలిసి బహుగా దుఃఖించిరి. ఆ స్వరము యోసేపు ఇంటిలో వినబడగా వారంతా యోసేపు సహోదరులని తెలిసిపోయినది. ఇది ఫరోకు అమితమైన ఆనందమును కలిగించి వారు ఐగుప్తును నాశనము చేయరని తెలిసి బహుగా సంతోషించెను. ఫరో తన సేవకులను యోసేపు నద్దకు పంపి అతని సహోదరులు అతనిని కలుసుకున్నందుకు అతనికి అభినందనలు తెలిపెను. అతని సైన్యాధికారులు, సైన్యముల దళముల అధికారులు వచ్చి యోసేపుతో కలిసి సంతోషపడిరి. ఐగుప్తీయులందరూ యోసేపు సహోదరులను బట్టి అమితముగా ఆనందపడిరి. ఫరో తన సేవకులను యోసేపు నద్దకు పంపి ఇట్లు చెప్పెను, నీ సహోదరులను పంపి వారికి సంబంధించిన వారందరినీ ఇక్కడకు రప్పించిన ఎడల వారిని నా దేశములో మంచి ప్రదేశమునందుంచెదను అని చెప్పగా వారు అట్లు చేసిరి. యోసేపు తన సేవకులకు ఇట్లు ఆజ్ఞాపించెను, తన సహోదరులను తన ఇంటికి తెచ్చి వారికి మంచి దుస్తులను బహుమానములనిమ్మని ఆజ్ఞాపించగా వారికి గొప్ప బహుమానములను, అతి విలువైన వస్త్రములను, అంగీలను తెచ్చెను. వాటిని యోసేపు అతని సహోదరుల మధ్య పంచి ఇచ్చెను. యోసేపు తన సహోదరులకు ఒక్కొక్కరికి 300 వెండి నాణెములిచ్చి బంగారముతోనూ వెండితోనూ తయారు చేయబడిన వస్త్రములనిచ్చి దుస్తులు మార్చుకోమని వారందరికీ ఆజ్ఞాపించెను. వారిని క్రొత్త దుస్తులతో ఫరో ముందుకు రమ్మని ఆజ్ఞాపించెను. యోసేపు అన్నలను ఫరో చూచి వారందరూ శౌర్యవంతులగుట వలన చూడచక్కని ఆకారములు గనుక వారిని బట్టి ఆనందించెను. యోసేపు వారికి మంచి దుస్తులను ఇచ్చి వాటిని మార్చుకుని ఫరో ముందుకు రమ్మని ఆజ్ఞాపించగా వారు ఆ విధంగా చేయడం అనేది జరిగింది. ఫరో వారిని చూచి ఆనందించడం జరిగింది. వారు ఫరో సముఖము నుండి కానానుకు బయలుదేరిరి. వారు తండ్రి ఇంటికి వెళ్ళిరి. వారి తమ్ముడు బెన్యామీను కూడా వారితో నుండెను. యోసేపు లేచి ఫరో నొద్ద నుండి 11 రథములను తీసుకుని ఒక్కొక్కరికి 1 చొప్పున రథములిచ్చెను. తాను కూడా ఒక రథమును తీసుకుని ఐగుప్తు రాజసంలో తన తండ్రిని తెచ్చుటకు బయలుదేరెను. యోసేపు తన అన్నలందరి పిల్లలకు వారి వారి సంఖ్య చొప్పున వస్త్రములిచ్చి వారికందరికీ ఒక్కొక్కరికి 100 చొప్పున వెండి నాణెములిచ్చెను. యోసేపు తన అన్నల భార్యలకు కూడా రాణిగారి వస్త్రములను పంపెను. యోసేపు తన అన్నలకు 10 మంది సేవకులను వారికి వారి పిల్లలకును వారికి సంబంధించిన యావత్తును ఐగుప్తుకు వచ్చు వారందరికీ సేవ చేయు నిమిత్తము పంపెను. మరియు వారి 10 మంది పిల్లలకు ఒక్కొక్కరికి 50 వెండి నాణెములను ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చొప్పున 10 రథములను ఫరో యొద్ద నుండి తెచ్చి పంపెను. మరియు అతని తండ్రికి 10 గాడిదలపై బరువైన మూటలను ఐగుప్తు ఐశ్వర్యములతో మరియు అతని తండ్రికి 10 ఆడ గాడిదలతో బరువైన ధాన్యపు మూటలను, రొట్టెలను మరియు ఆహార పదార్థములను పంపెను. యోసేపు తన అన్నలకు వారి భార్యలకు ఐగుప్తులో గొప్పవారును ప్రముఖులను ధరించే విలువైన రత్నములను, ఆభరణములను ఇచ్చి పంపెను. యోసేపు మరియు తన సహోదరి అయిన దీనాకు బంగారు, వెండితో తయారు చేయబడిన వస్త్రములను, బహుగా స్త్రీల వస్త్రములను, బోళమును, సాంబ్రాణిని పంపెను. తన తమ్ముడైన బెన్యామీను భార్యలకు కూడా అదే విలువైన వస్త్రములను, సుగంధ ద్రవ్యములను, ఫరో భార్యలు ధరించే దుస్తులను పంపెను. యోసేపు తన సహోదరులందరినీ పంపివేసెను. వారు వెళ్ళిరి. వారితో పాటు అతని తమ్ముడైన బెన్యామీనును కూడా పంపెను. యోసేపు వారందరితో ఐగుప్తు సరిహద్దులు దాటి వరకు తోడుగా వెళ్ళెను. వారికి తన తండ్రిని అతని ఇంటి వారందరినీ ఐగుప్తుకు తీసుకుని రమ్మని ఆజ్ఞాపించెను. మరియు అతడు వారితో ఇట్లు చెప్పెను, మీరు మార్గము మధ్యమున పోట్లాడుకోవద్దు. ఆయన తన గొప్ప ప్రజలను కరువు నుండి కాపాడుట ఎలోహిం యొక్క పని. ఈ కరువు ఇంకను 5 సంవత్సరములు దేశమందుండును అనెను. మరియు అతడు వారికిట్లు ఆజ్ఞాపించెను, మీరు కానాను దేశమునకు వెళ్ళినప్పుడు ఈ విషయము హఠాత్తుగా తండ్రికి చెప్పవద్దు, విజ్ఞానంతో ప్రవర్తించుడి అని వారికి జాగ్రత్తలు చెప్పి పంపించడం అనేది జరిగింది. వారికి ఎన్నో బహుమతులు, వస్త్రాలు, వెండి,
విలువైనటువంటి రత్నాలు, ధాన్యము, ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా వారి అన్నలకు ఇచ్చి ఆయన జాగ్రత్తలు చెప్పి పంపించడం అనేది జరిగింది. యోసేపు వారికి ఆజ్ఞాపించుట మానిన తర్వాత అతడు వారి నుండి ఐగుప్తుకు తిరిగి వచ్చెను. యాకోబు కుమారులు సంతోషంతో ఆనందంతోనూ తన ఇంటికి వెళ్ళిరి. వారు దేశపు సరిహద్దులకు వచ్చి వారు ఒకరితో ఒకరు ఇట్లు చెప్పుకొనిరి, మన తండ్రి ముందు ఈ విషయం ఏమి చేయదము? మనము హఠాత్తుగా మన తండ్రి యొద్దకు వెళ్ళి జరిగిన విషయము చెబితే మన తండ్రి మన మాటలకు భయపడి మన మాటలను నమ్మకపోవచ్చును. వారు తమ ఇండ్ల వద్దకు వచ్చినప్పుడు వారు ఆషేరు కుమార్తె అయిన సెరాకు వారిని కలుసుకొనుటకు వారి వైపు వచ్చుట కనుగొనిరి. ఆ చిన్నది సూక్ష్మ బుద్ధి గలదై వీణ వాయించుట బాగా తెలిసినదై ఉన్నది. వారు ఆమెను పిలిచిరి. ఆమె వారు ముందుకు వచ్చి వారిని ముద్దు పెట్టుకుంది. వారు ఆమెను తీసుకుని ఆమెకు వీణ ఇచ్చి ఆమెతో ఇలా చెప్పిరి, ఇప్పుడు నీవు మా తండ్రి యొద్దకు వెళ్ళి అతని ముందు కూర్చుని వీణ వాయిస్తూ ఈ మాటలను చెప్పుము. వారు ఆమెకు ఇలా ఆజ్ఞాపించిరి. ఆమె త్వరపడి వారి ఇంటికి వెళ్ళి వీణ తీసుకుని ఆమె యాకోబు నొద్దకు వచ్చి కూర్చున్నది. ఆమె వీణను చక్కగా వాయిస్తూ ఆమె తీయని కంఠస్వరముతో చక్కని పాట పాడెను. యోసేపు, నా పినతండ్రి చనిపోలేదు, అతడు ఐగుప్తు దేశాన్ని మొత్తాన్ని ఏలుచున్నాడు. ఆమె ఆ మాటలను నొక్కి వక్కాణిస్తూ మరలా మరలా చెప్పుచున్నది. యాకోబు ఆమె మాటలు వినెను. ఆ మాటలు అతనికి ఇష్టమాయెను. అతడు ఆమె తన మాటలను మరలా మరలా చెప్పుచున్నప్పుడు వినెను. యాకోబుకు ఆమె తీయని మాటలు తన హృదయమునకు సంతోషము కలగజేసెను. ఎలోహిం ఆత్మ ఆమెపై ఉండెను. ఆమె మాటలు సత్యమని తెలుసుకొనెను. యాకోబు ముందు సెరాకు పలికిన మాటలను బట్టి ఆమెను దీవించెను. అతడు ఆమెతో, నా కుమారి, మరణము నీపై గెలవకుండునుగాక. నా ప్రాణమును నీవు నీ మాటలతో తిరిగి బ్రతికించితివి. నీ మాటలతో నన్ను ఆనందపరిచితివి. ఎలోహిం ఆత్మ ఆమెపై నున్నందున ఆమె పాడుచూ చెప్పుచున్నది. ఆ మాటలను విని సంతోషము కలిగినందున ఎంతగానో ఆనందించెను. యాకోబు ఆమెతో ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో అతని కుమారులు గుర్రములపై రథములపై రాజవస్త్రములు ధరించి సేవకులు వారి ముందు పరిగెత్తుచుండగా వారంతా యాకోబు ముందుకు వచ్చిరి. అంటే యాకోబు కుమారులు ఆయనకి ఈ విషయం చెప్పడానికి భయపడ్డారు. ఆషేరు కుమార్తె అయిన సెరాకును పంపించి వారు ఈ విధంగా చెప్పించడం అనేది జరిగింది. ఆమె యాకోబు దగ్గరికి వెళ్ళి వీణను వాయిస్తూ చక్కని స్వరంతో ఈ విధంగా ఆమె చెప్పడం అనేది జరిగింది. అప్పుడు తండ్రి యొక్క ఆత్మతో ఈమె ఈ విధంగా చెప్తుంది అని ఆయన సంతోషించి ఆనందించడం అనేది జరిగింది. యాకోబు లేచి వారిని కలుసుకోవడానికి వెళ్ళెను. అతడు అతని కుమారులందరూ రాజవస్త్రములు ధరించుట చూచెను. అతడు యోసేపు పంపిన ఐశ్వర్యమునంతటినీ చూచెను. మిగిలిన విషయాలు తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలో.